హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మిస్టర్ ఆర్. సినీ రంగంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే, ఇకపై తెలంగాణలో టికెట్ ధరల పెంపు బెనిఫిట్స్లు ఉండవు. నేను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇవ్వను. సినిమా వాళ్ళు వ్యాపారాలు చేసుకోండి, ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకోను. మేము అధికారంలో ఉన్నంత కాలం మీ ఆటలు సాగవు. చట్టం అందరికీ ఒకటే అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే దాదాపుగా సీఎం రేవంత్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీపై ఉక్కుపాదం మోపబోతున్నారని చెప్పేసి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంటే ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి తెలుగు ఇండస్ట్రీపై ఫైర్ అయ్యారంటే దానికి ఒక 2-3 కారణాలు చెప్తాను. ఆయన సీఎం అయిన కొత్తలో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి సన్మానం చేయలేదు, ఆయన ఎవరు కూడా గౌరవించలేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆయన సీఎం అయిన తర్వాత హైదరాబాద్లో డ్రగ్స్ బాగా సేల్ అవుతుంది, డ్రగ్స్ మాఫియా పెరిగిపోతుంది, డ్రగ్స్ను అరికట్టాలంటూ దానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా కొన్ని వీడియోస్ చేయమని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశాడు. దానికి ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మూడోది, ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఇంతకుముందు ఎర్లియర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ గవర్నమెంట్, ఆ బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ వాళ్ళతో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్లో ఉన్న ప్రముఖులతో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అనే భావనలో ఆయనైతే సినీ ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోగిపోతున్నారు అనేది అర్థమైపోతుంది ఆయన వ్యాఖ్యలు చూసిన తర్వాత. అయితే నాకు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ టికెట్ రేట్లు, ఆ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఆయన ఉన్నంతకాలం తెలంగాణలో నడవని అంట మాత్రం నాకు భలే నచ్చింది. ఎందుకంటే ఒక్క 2 సంవత్సరాల కింద మీరు కానీ వెనక్కి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే చెప్పాడు. అయితే ఈయనంత హార్స్గా, ఈయనంత పవర్ఫుల్గా ఆయన మాట్లాడలేదు. ఆయన చెప్పింది ఏంటంటే, ఏవైతే టికెట్ రేట్లు ఉన్నాయో అవి సామాన్య జనానికి చూడడానికి థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కునే పరిస్థితి లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున అంత టికెట్ రేట్లు అవసరమని చెప్పి ఆయన టికెట్ రేట్ తగ్గించాడు. దాంతోపాటు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు ఎవరైతే జగన్మోహన్ మీట్ అయిన తర్వాత ఆయన కూడా కొంతమంది సినిమా ఇండస్ట్రీ పెద్దలు అడిగాడు, మీరంతా కూడా వైజాగ్ షిఫ్ట్ అవ్వండి, వైజాగ్లో కూడా ఒక సినిమా ఇండస్ట్రీ పెట్టండి అని చెప్పి మాట్లాడారు. అంతవరకే మాట్లాడారు. అయితే ఆయన సినిమా టికెట్ రేట్లు తగ్గించినప్పుడు ఎవరైతే సినిమా హీరోస్, ఫ్యాన్స్, లేదంటే కొన్ని రాజకీయ పార్టీలు ఆయన దుమ్మెత్తిపోశారు. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడిన దాంతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది కనీసం 1% కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆయన ఓన్లీ టికెట్ రేట్ మాత్రం తగ్గించారు. ఆ రోజు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఆయన మీద ఎగబడిపోయారు. పాపం ఈరోజు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఖరాఖండిగా చెప్పేశాడు, ఇక మీదట సినీ ప్రముఖుల్ని సహించబోను అని చెప్పేసి ఆయన అయితే ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. ఇంకొక వీడియో చూపిస్తాను. అంటే నాకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్పీచ్లో ఈ వీడియో మాత్రం నాకు బాగా నచ్చింది. ఆ వీడియో మీకు కూడా చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. ఈ సినీ ప్రముఖులు కోసం పోలీస్ స్టేషన్ ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైందంటే అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, నేను కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుందో, ఏం కోరుకుంటుందో నాకైతే తెలియదు. సో ఈ స్పీచ్ని బట్టి మీకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో సినిమా ప్రముఖుల మీద, సినిమా ఇండస్ట్రీ మీద వ్యతిరేకత ఉంది, అసంతృప్తి ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆయన మాట్లాడిన సందర్భం వేరైనా సరే, అంటే అల్లు అర్జున్ కేసు నేపథ్యంలో ఆయన మాట్లాడినా సరే, ఆయనకి ఇండస్ట్రీ నుంచి తగిన సపోర్ట్ రావట్లేదు, ఇండస్ట్రీ వాళ్ళ పెద్దలు అతన్ని కేర్ చేయట్లేదు అనేది ఆయన స్పష్టంగా అనిపిస్తుంది. ఇక ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఇండస్ట్రీ మీద ఉక్కుపాదం మోపబోతున్నారు, అది క్లియర్గా చెప్పారు. అయితే ఒకటి మనం నోటీస్ చేసిందంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో ఆయన అటాక్ చేసిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్న ఎవరు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎగనెస్ట్గా మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు తగ్గించాం అన్నంగానే ఎగబడిపోయారు, ఆయన అయితే విపరీతంగా తిట్టేశారు. అయితే ఇప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి మీదకి ఆ స్థాయిలో విమర్శలు చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యాడు, ఎవరైతే ఆయన మీద విమర్శలు చేయబోతున్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఆయన ఏ విధంగా అయినా సరే వాళ్ళని లొంగ తీసుకుంటాడని తెలిసిపోయింది. రెండోది ఏంటంటే, ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు ఉన్నారో వాళ్ళ ఆస్తులు, అలాగే వాళ్ళకి సంబంధించిన సినిమాలు, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్, వాళ్ళకి సంబంధించిన ఇతర వ్యవహారాలన్నీ కూడా హైదరాబాద్ నడుస్తాయి. ఈ హైదరాబాద్ తెలంగాణ కిందకు వస్తుంది, దానికి సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి ఆయనతో ఎటువంటి గొడవకు దిగినా సరే నష్టపోతారనేది వాళ్ళు క్లియర్గా మైండి. ఇంకొక విషయం ఏంటంటే, హైదరాబాద్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రగ్స్లో కొంతమంది సినీ హీరోలు కూడా ఉన్నారనేది ఇంతకుముందు మనకు తెలిసిన విషయమే.
ఒకవేళ వాళ్ళు ఎవరన్నా సరే సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్గా వెళ్తే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మీద కొరడా చూపిస్తాడని చెప్పి భయంతో ఆయనతో మాట్లాడలేదు. అయితే చాలామంది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సోషల్ మీడియా వేదికగా చాలామంది మాట్లాడుతుంది ఏంటంటే, ఇంతకుముందు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మీద కొంతమంది హీరోలు, కొంతమంది ఫ్యాన్స్ రెచ్చిపోయి మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి మీద రెచ్చిపోవడానికి వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. అంటే రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో భయపెట్టబోతున్నాడు. ఇక మీదట సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే రేవంత్ రెడ్డికి సలాం కొట్టాల్సిందే. అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఇంతకుముందు ఎవరైతే ఎక్స్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి 2 సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయి. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కలవలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది వ్యతిరేకిస్తారు. దాదాపు 80% వరకు ఆయనకు వ్యతిరేకులే ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి లేదంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎవరో కూడా సినీ ప్రముఖులు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవలేదు. అంటే వీళ్ళిద్దరికి ఉన్న కామన్ క్వాలిటీస్ అంటే సినిమా ఇండస్ట్రీస్ జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేయలేదు, అలాగే రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేయలేదు. సో జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా అటాక్ చేయకపోయినా సరే ఆ టికెట్ల విషయంలో ఆయన ఏదైతే తగ్గించినప్పుడు వాళ్ళందరూ ఆయన మీద అటాక్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఒక స్టెప్ ముందుకేసి ఇవాళ సినిమా ఇండస్ట్రీని అటాక్ చేశాడు. నాకేమనిపిస్తుంది అంటే, రేవంత్ రెడ్డి కూడా సేమ్ ఏవైతే జగన్మోహన్ రెడ్డి ఫాలో అయ్యాడో ఆ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీనే రేవంత్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నాడు. ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ మీద అటాక్ చేయడము, అటాక్ చేసిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఆయన ఒప్పుకోవడం, లేదంటే కాంగ్రెస్ గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీ మీద ఇంతే కఠినంగా వ్యవహరించబోతుందంటూ ఆయన అయితే క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుంది, జగన్ బాటలో రేవంత్ రెడ్డి పయనించబోతున్నారు సినీ ఇండస్ట్రీకి సంబంధించి అనే విషయం మాత్రం క్లియర్గా తెలిసిపోయింది. నాకైతే చాలా ఆనందం వేసింది ఆ స్పీచ్ చూసిన తర్వాత. ఆ బెనిఫిట్ షోలు, ఆ ప్రీమియర్ షోలు, ఆ టికెట్లు తగ్గించడం మాత్రం సామాన్య జనానికి ఊరటది మిగిలిస్తుంది. ఎందుకంటే మనం సంపాదించిన రూపాయిని ఈ సినిమా హీరోలు ఎవరైతే ఉన్నారో దోచుకోవడానికి తెరలేపిన దానికి ఇప్పుడైతే ఎండు కార్డు పడిపోతుంది. ఈ విషయంలో అయితే మనం అందరం రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేయాల్సిందే, ఎందుకంటే ఇది ఒక మంచి పరిణామం. సో మీరు కూడా ఈ ఏవైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R Connects యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి మా నోటిఫికేషన్ ఉంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.